గైస్ నేను ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటున్నా. అరుస్తుంది ఒక్కటే. నేను లేకున్నా తినొచ్చు ఫుడ్. నేను వచ్చి ఇక్కడ కూర్చుంటేనే తింటుంది. తిని ఏమన్నాను కానీ తినిపో పో తినిపో. పేమెంట్స్లో హిస్టరీ ఉంటుంది. 1000 రూపీస్ వచ్చినాయి ఇప్పటి వరకు నాకు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్గా పొలం దగ్గరికి వచ్చేసినాం. సో లియో గారిని ఇంటికాన్నే వదిలేసి పొలం దగ్గరికి వచ్చిన. ఇక్కడ మొన్న పిండేసినాం కదా, సో దానికి వాటర్ పెట్టనీకే మోటార్ అయితే ఆన్ చేసేసిన. వాటర్ కానీ పోసేస్తున్నది అక్కడ పైన మళ్ళీ ఉన్నాయో లేవో వాటర్ ఒకసారి పోయి చూసి వచ్చేస్తే అయిపోతుంది. సో బైక్ మన దాన్నే పార్క్ చేసేసిన. పోయి ఒకసారి చూసి వద్దాం పైన. సో వాటర్ అయితే ఇప్పుడే వచ్చేస్తున్నాయి అక్కడి నుంచి. అండ్ పైన మడికేమో అక్కడి నుంచి వచ్చేస్తాయి ఆ 2 మళ్ళకు. ఇదంతా పట్టేస్తుంది ఇక ఈరోజు. కింద మల్లలు ఉన్నాయి, మొత్తం గుంజుకోలేవు వాటర్, పైననే గుంజుకున్నాయి. సో ఇదంతా పట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకో పొలం దగ్గరికి పోయి చూసేద్దాం. అటు సైడ్ వాటర్ పోతున్నాయా, పోట్లో అయింది, వాటర్ ఉన్నాయా లేవా, గుంజుకున్నాయా అన్నది చూసి పెట్టేద్దాం. అటుగానే కొంచెం తిప్పితే అటుగానే వెళ్ళిపోతాయి. ఇట్లా పోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి వరాల మీద. అందుకే నైట్ ఇంటికి వెళ్ళగానే పడుకున్నా. కథ ఇక లియో గాడు అస్సలు నిద్రపోనియలేడు. మొత్తం నైట్ అంతా అరసుడే. పడుకున్నా, అట్టనే పడుకున్నా, ఇక లేవలేదు. సో ఇంటికి వెళ్ళి పనుకునేసరికి 8 అయినది. 8కే నిద్ర వచ్చేసింది. పడుకున్నా. నైట్ 2:30కు మెలకు వచ్చింది. అది నా ఒకటే అరుస్తుంది అనమాట. బయట వేస్తేనేమో బయట అరుస్తుంది, ఇంట్లో వేస్తేనేమో మంచాల అనుకుంటేనే పనుకుంటుంది అది. అందుకే మంచాలు వేసి మా అన్నయ్య పక్కన పడుకోబెట్టుకోండి దాన్ని. ఇక దానికి మంచం అలవాటు అవుతుంది ఇక. సో మనుషులు దాని బట్టి ఎవరన్నా ఉండాలన్నమాట, లేకుంటే భయపడుతుంది. అందుకే మంచాలు వేస్తున్నాం. 4 రోజులు అయితే పెద్దగా అయినాక అలవాటు అవుతుంది దానికి గాన. సో వచ్చేసినాం ఇంకొక అడిగి గాన. సో పిండి వేయంగానే చూడండి పచ్చగా అయినది అండ్ కొంచెం గ్రోత్గానే వచ్చినది మంచిగా. సో చూడండి ఎట్లా వచ్చిందో గ్రోత్. అది పిండి పవర్ అది అట్లా వస్తుంది మంచిగా. దాంట్లోనేమో అక్కడక్కడ కొంచెం పల్లగా ఉన్నది, కాకుంటే కవర్ చేసేస్తుంది ఈ 2-3 డేస్లో. అండ్ ఇలా వాటర్ తక్కువ ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. అండ్ ఇల్లు అయితే ఫుల్గా ఉంటాయి ఎప్పుడైనా సరే, చూడాల్సిన అవసరమే లేదు. ఇక ఇది ఎప్పుడు పెడదామంటే మెల్లగా అదంతా పట్టినాక రేపు పెడదాం. ఇది అంత అవసరం ఏం లేదు దీనికి. ఇప్పుడు అక్కడ చూసినారు కదా వాటర్ అన్నీ వెళ్ళినాయి. ఇవన్నీ ఇటు వెళ్ళవు బేసిక్గా. ఆడైతే ఏం లేదు, ఇటు వస్తానికి గండి లాంటిది, కాకుంటే ఎలకలు ఉన్నాయి కదా, ఎలకలు కొడుతున్నాయి వరాన్ని. అందుకే అక్కడి నుంచి ఇట్లా వచ్చేసినాయి వాటర్. ఈడపోయినాయి అండ్ అక్కడ ఆడపోయినాయి, ఎలకలు కొడుతున్నాయి. అట్లా ఎలకల్ని మనం ఏం చేయలేం. సో అందుకే చూసుకోవాలి అప్పుడప్పుడు వరాల చుట్టూ. ఇప్పుడు వస్తున్నాయి వాటర్. ఈడ ఇంతసేపు రాలేదు, జస్ట్ ఇప్పుడే డ్రాప్స్ పడుతున్నాయి. ఇంతసేపు ఏమో పైపులు నిన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి వాటర్ ఈడ. సో పైపులు నిండడానికే చాలా టైం పడుతుంది. సో చెరువు కనిపిస్తున్నదిగా అక్కడ, ఆ చెరువు దగ్గర ఉంది మన మోటరు. అక్కడి నుంచి ఓ ఇట్లా వస్తుంది పైప్ లైన్ వీడి వరకు. గిన్నెన్ని వాటర్ వస్తే పెద్ద సమస్య ఏం కాదు, అక్కడ పట్టుతుంది, ఇక్కడ కనబడుతుంది. సో ఎట్లనైనా సరే రేపు దీనికి పెట్టేసేయాలి ఫుల్గా. నోవాయి పంచర్ అయిందా ఏమైందో తెలియదు, గాలి తక్కువ అవుతుంది వెనక టైర్లో. చెక్ చేపియాలి, పెట్టియాలి, లేకుంటే మనమే కొనుక్కుందాం ఒకటి కిట్టు. ట్యూబ్లెస్ టైరే కాబట్టి పంచర్ కిట్ కొనుక్కొని మనమే చేసుకోవచ్చు. డర్టీగా ఉంది మొత్తం బైకు. సో క్లీన్ చేయాలి. గైస్ నేను ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటున్నా. అరుస్తుంది ఒక్కటే. ఏంది బయట ఫుడ్ ఉంది, బయట ఉండొచ్చుగా. ఇంట్లో ఏం తాగడదామని వస్తుంది. తిరిగి కాళ్ళ చుట్టూ అట్నే వేసి పెట్టినాం అనుకో. ఇంకా హాయ్ చెప్పు. ఓయ్ ఇప్పుడు డాకలేంటి, కొన్ని రోజులు అయినాక అప్పుడు కానీ వ్లాగ్ చేస్తుంది, అదే వ్లాగ్ చేస్తుంది డైరెక్ట్. ఎటుపోతాట ఇక, ఎటుపోతాట. కొద్దిసేపు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుందామా, వీడియోలు రికార్డ్ చేసుకుందామా అని ఉంటే అసలు చేసుకొనియదు, అరుస్తుంది. కొద్దిసేపు బయట ఉంటుంది, ఏమంటే అరుస్తుంది. నైట్గా ఇదే కథ.
సర్లే బయట ఉంటుంది, బయటనే అలవాటు చేయాలి, ఇంట్లో అలవాటు చేయొద్దని బయట వేస్తే కొద్దిసేపు ఉంటుంది, అరుస్తుంది. అందుకే సైలెంట్గా బెడ్ మీద వేసుకొని అనుకోండి. నేను లేకున్నా తినొచ్చు ఫుడ్, నేను వచ్చి ఇక్కడ కూర్చుంటేనే తింటుంది. తిని ఏమన్నాను కానీ తినిపో, పో తినిపో. వస్తుంది చూడండి, మళ్ళీ పోతుంది అటు. ఏం చేయాలో అర్థం కావట్లేదు దానికి. ఇక అటు ఇటు తిరుగుతుంది, ఇక ఏమో దోలాడుతుంది. మళ్ళీ బయటికి పోయింది పో, మళ్ళీ కొంచెం ఫుడ్ తిని వస్తుంది. అదే పనిగా తిరుగుడు తినడు. నేను మీకు చూపించాలి కదా వెయిట్ న్యూస్ వెబ్సైట్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసి హోమ్ స్క్రీను, ఈ మనీ వచ్చేసి ఇప్పటిదాకా మనం మేక్ చేసినాయి. సో దాంట్లో నాకు ఎంత వచ్చినాయంటే ఇక్కడ ఎర్నింగ్స్ సెక్షన్ ఉంటుంది, ఇలాగపోతే పేమెంట్స్ ఉంటాయి. ఈ పేమెంట్స్లో హిస్టరీ ఉంటుంది. 1000 రూపీస్ వచ్చినాయి ఇప్పటివరకు నాకు. అండ్ ఇవి వచ్చేసి ఎవ్రీ మండే పడతాయి కదా, అవి విత్ డ్రా నేమ్స్, యూపీఐ ఇవన్నీ. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. స్టేట్మెంట్స్ గీట్మెంట్స్ అన్నీ ఎవ్రీ వీడియోకు 50 రూపీస్ ఇస్తున్నారు, చూసుకోవచ్చు. పేమెంట్ అయితే పేమెంట్ అయిందని చూపిస్తారు. అట్లా గైస్ ఇది మంత్లీ 70 రూపీస్ అట అదేందో సబ్స్క్రైబర్స్కి. సో ఇట్లా అన్నమాట. ఇక్కడ నుంచి వీడియో అప్లోడ్ చేసేయాలి మనం. సో ఇక్కడ నా రీల్స్ అన్నీ ఉంటాయి, ఎంత వ్యూస్ గెయిన్ చేసింది ఏందన్నది. ఎట్లాగో ఇంటికాడ ఖాళీగానే ఉంటున్నాయి కాబట్టి ఐ హ్యావ్ ఏ మోర్ ప్లాన్స్. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఎగ్జిక్యూషన్లో మిస్టేక్లు అవుతున్నాయి. సో దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి ఎప్పటికైనా సరే, చేస్తాగాన. సో లెట్స్ ఇక ఫుడ్ తినాలి. ఈరోజు మార్నింగ్ 11కి తిన్నా, పొద్దున తినాల్సిన ఫుడ్ 11కి తిన్నా. మధ్యాహ్నం ఎట్లా ఆకలి కాదు కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడు తిని మళ్ళీ నైట్ తిందాం. ఇప్పుడు నేను ఫుడ్ తినాలన్నా సరే అది వచ్చి పల్లెలే కొడుతుంది. ఎట్లనో ఇక చూద్దాం, ఎట్లనో అట్లా ట్రై చేసి కూడా తిందాం దూరంగా కూర్చొని. ఇదే మన సామాన్, ఈ రింగ్ లైట్ అండ్ ఈ సెల్ఫీ స్టిక్ ఇక్కడ ఇట్లా పెడతా. రింగ్ లైట్ ల్యాప్టాప్కి పెడతా, రికార్డ్ చేస్తా. చూడండి ఎట్లా చేస్తుందో, కంఫర్టబుల్గా అయింది ఇప్పుడు మనతోటి, అందుకే మంచిగా ఆడుకుంటుంది, అటు ఇటు బొరుతుంది. ఇక నేను వచ్చేసి ఇంత మీద కూర్చున్నా, కింద ఉంటే కాళ్ళన్నీ వీక్తుంది. ఇక పనుకో అమ్మ పనుకో. సో గైస్ టైం అయితే ఈవినింగ్ అయిపోయింది, నా వర్క్ గానే కంప్లీట్ అయింది. సో దానికి ఒక నిమ్మకాయ ఇచ్చిన, చూపిస్తా. అది ఊకే కాళ్ళు కొరుతుందని ఒక నిమ్మకాయ ఇచ్చిన. సో దాంతో ఆడుకుంటుంది. అసలు కనిపిస్తలేదు నిమ్మకాయ. ఏ నిమ్మకాయ రా అగ్గో అది. సో దాన్ని అన్న కొరుక్కుంటా పంతది. ఇక్కడ క్యూట్గా దాని దగ్గరికి రానిచ్చినాం అనుకోండి, కొరికేస్తుంది కాళ్ళు. సో చెప్పినగా చిన్నది కాబట్టి పళ్ళ తీట ఉంటుంది, ఏ పడతాయి కొరుకుతుంది. ఇక ఆడ ఆడుకుంటుంది. మనం అడ్డాకాడికి పోదాం, లెట్స్ గో. దాన్ని కానీ తీసుకుపోతుంది కానీ కొంచెం పెద్దగా అయిన దాకా ఇన్నే ఉండాలి. వీడికి వచ్చింది నిమ్మకాయ, ఇక అదే ఆడుకుంటుంది. లెట్స్ గో గైస్. మనమైతే అడ్డాకాడికి వచ్చేసినాం. ఐ థింక్ అశోక్ గారు లేడు అనుకుంటా, వరంగల్ పోతా అన్నాడు, పోయినాడు కావచ్చు. నిగేల్ టాక్స్ అండ్ రవితయ్య గాడు, నవీన్ బాయ్ ఇంట్లో ఉన్నారు. మనం వచ్చినాక వెళ్తారు ఇక చిన్నగా రీల్స్ చూస్తున్నారు ఇక ఇద్దరు కూర్చొని లోపల. మనం మన లియోగానికి ఇంకా చాలా కొనాలి. ఒక చైన్ కొనాలి వాకింగ్ తీసుకోనికే, అండ్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఒక బెడ్ కొనాలి, ఇంకేమున్నాయి ఆడుకుంటానికి ఒక బాల్ కొనాలి. ఇప్పుడు ఆ నిమ్మకాయతో ఆడుతుంది కదా, సో నాకు అనిపించింది ఒక బాల్ కొనాలని, కొందాం. ఇంకేం కొందాం దానికోసం చూద్దాం, ఇంకేమేం కొనాలో అన్నీ కొందాం. దాన్ని క్లీన్ చేస్తానికి ఒకటి కొందాం. అట్లా కొన్ని లిస్ట్ చేసుకొని కొనేద్దామన్నీ. సో గైస్ తెలుసుగా మనకు దోమలు గరిస్తాయి, అందుకే సలిమంట వేసేసినాం. మ్యాచ్ నడుస్తుంది మంచిగా. ఎవరోళ్ళరా? న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా నడుస్తున్నది. కాపీరైట్ పడుతుంది, తీసే పడుతుంది. సో అట్లా నడుస్తుంది ఇక్కడ సలిమంట కాడ. సో గైస్ వీఆర్ హ్యావింగ్ డిన్నర్, ఎగ్, టమాటా పచ్చడి, రైసు. మా ఇంట్లో అట్లనే ఉంటుంది, మనం అంత రిచ్ కాదు కాబట్టి. తినేసి వీడియో ఎడిట్ చేసేసి పడుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.